రాష్ట్రంలో కులగణన చేపట్టి బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించిన తరువాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో బీసీ డిక్లరేషన్ లో ప్రకటించిన మేరకు 6 నెలల్లో కులగణన చేపట్టడానికి తక్షణమే ప్రక్రియ ప్రారంభించాలని స్పష్టం చేశారు. ఆగమాగంగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి అనుకుంటే ఊరుకోబోమని హెచ్చరించారు. మంగళవారం వరంగల్లో బీసీ హక్కుల సాధన కోసం భారత జాగృతి యునైటెడ్ పూలే ఫ్రంట్ సంయుక్తంగా నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బీహార్లో కులగణన చేసిన కోర్టులో ఇబ్బందులు ఎదురయ్యాయని, కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ కులగణన చేస్తామని హామీ ఇచ్చి చేయలేదని గుర్తు చేశారు. ఈ పరిస్థితుల్లో తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపై స్పష్టమైన కార్యాచరణను ప్రకటించాలన్నారు. అధికారంలోకి వచ్చి 2 నెలలు గడిచినా ముందడుగు వేయలేదని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు కల్పిస్తే కొత్తగా దాదాపు 24,000 మంది బీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, జడ్పీటీసీలు అవుతారని కాంగ్రెస్ పార్టీ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.